హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో మనకు గ్రూప్ డికి సంబంధించి కొంతమంది స్టూడెంట్స్కి ఏంటంటే పోస్టులు ఇంక్రీజ్ అవుతున్నట్టే కదా సార్, అఫీషియల్గా వచ్చింది కదా, మరి మేము అప్లికేషన్ చేసాం కదా, మరి ఇప్పుడు పోస్టులు ఇంక్రీజ్ అయినాయి మళ్ళీ రీ అప్లికేషన్స్ ఇస్తారా అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. ఇంకొంతమంది ఏంటంటే సార్ ఫస్ట్ మేము అప్లై చేయలేదు, బట్ పోస్టులు ఇంక్రీజ్ అయినాయిగా, అంటే వాళ్ళకి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు అయినాయి కదా, మళ్ళీ ఏమన్నా సరే అప్లికేషన్స్కి ఏమన్నా ఛాన్స్ ఇస్తారని కొంతమంది. ఇంకొంతమంది కొంచెం అవేర్నెస్ ఉన్న వాళ్ళు సార్ ఇది నిజమా అబద్ధమా, అసలు అఫీషియల్ గా డిక్లేర్ అయిందా కాలేదా, అసలు ఏం జరిగింది అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. దాంతో పాటుగా గ్రూప్ డి ఎలా ఏంటనేది కూడా మనం ఈ వీడియోలో అన్ని కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికల్లా చాలా మందికి డౌట్ ఎక్కడ వచ్చిందంటే, ఆ రెండు నోటీసులు అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ కావడం జరుగుతుంది. ఒకటేమో నిజమే, ఇంకొకటి ఫేక్. మరి ఆ నిజమైనది ఏంటిది, అందులో ఏముందనేది చూద్దాం. ఫస్ట్ ఫేక్ దాని గురించి మాట్లాడుకుందాం, ఓకేనా. సో ఇది మీకు ఏదైతే అంటే సోషల్ మీడియాలో మీకు సర్క్యులేట్ అవుతుందో ఇది ఫేక్ అన్నమాట. ఇది ఎందుకంటే ఇది ఎక్కడ కూడా అఫీషియల్ గా డిక్లేర్ కాలేదు, ఓకేనా అండి. ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తుంది ఫేక్ అన్నమాట. ఇది ఫేక్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సో భారత్ సర్కార్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అని చెప్పేసి ఇలా మీకు డేటెడ్ 3/1/2025 అని చెప్పేసి ఒక నోటీస్ అయితే మీకు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుందండి. దీన్ని నమ్మకండి. దిస్ ఇస్ నాట్ ఏ అఫీషియల్. ఇది అఫీషియల్ కానే కాదు, ఓకేనండి. ఇది అఫీషియల్ కాదు. సో చాలా మంది ఏంటంటే ఇది చూసే సార్ వచ్చింది కదా అంటారు. అంటే ఇక్కడ ఏమి ఇచ్చిందంటే రిగార్డింగ్ ఇంక్రీజింగ్ వేకెన్సీస్ రిక్రూట్మెంట్, సో వేరియస్ పోస్ట్ లెవెల్ 1 7th CPC పే మ్యాట్రిక్స్ ఫుల్ నోటిఫికేషన్ షుడ్ బి పబ్లిష్డ్ సూన్ ఆన్ ద అఫీషియల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కదా. సో దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్, ఇది నిజం కాదనమాట. ఇది ఫేక్ 100%. ఇక్కడ ఈ డేట్ కానీ ఇది కానీ అసలు ఈ నోటీసే ఫేక్, పెరుగుతున్నది అది ఇది అని చెప్పేసి, ఓకేనా. సో దీని గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు, ఓకేనా. ఇది ఫేక్. మరి నెక్స్ట్ వచ్చేసరికల్లా మరి నిజమైనది ఏంటి సార్ అంటే, చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రూప్ డి స్టాఫ్ ఫర్ ద ఇయర్ 2025 32,000 పోస్టులు అప్రాక్సిమేట్లీ 32,400 చేంజ్ ఏముంది, పోస్ట్ ఇన్ ప్లేస్ ఆఫ్ 70,000 ఇట్లా వచ్చిందనమాట. ఇది అసలు యాక్చువల్ మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనకు పిఎంసి మీటింగ్ జరిగింది అనమాట. ఈ మీటింగ్ ఎవరెవరికంటే రైల్వే బోర్డుకు జరిగింది. సో అది మొత్తం ఎందుకు, మనకు కావాల్సింది ఒక్కటే కాబట్టి నేను అదొకటి హైలైట్ చేయడం జరిగింది. రైల్వే బోర్డుకు వర్సెస్ సో ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ ఉంటుంది అనమాట. ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ అని ఏఆర్ఎఫ్ ఉంటుంది అనమాట. ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్, వీళ్ళిద్దరికి ఒక పిఎంసి మీటింగ్ జరగడం జరిగింది. సో ఆ మీటింగ్ లో ఏం చెప్పారంటే వీళ్ళు, సార్ మీరు 32,000 2025 ఇయర్లా మీరు ఇస్తున్నారు కదా, సో వర్క్ షాప్ లో కానీ ఇంకా రిమైనింగ్ డిపార్ట్మెంట్ లా రిక్రూట్మెంట్ అనేది అవసరం ఉంది. సో ప్లీజ్ కన్సిడర్ దిస్. అంటే ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నారు, ఇది అఫీషియల్ గా ఇంకా డిక్లేర్ కాలేదు. ఏదైతే మీరు ఈ 70,000 అనేది పోస్ట్ అనేది దిస్ ఈస్ ద ఫర్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ కన్సిడరైజేషన్. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఇన్ఫార్మ్డ్ అండ్ నాట్ ఎట్ డిక్లేర్డ్ ద ఇంక్రీజ్డ్ పోస్ట్. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో వాళ్ళు అక్కడ ఏం చెప్తారు అంటే మనకు ఈ ఏదైతే 32,000 పోస్టులు అయితే ఏదైతే ఉందో ఇవి మీరు 70,000 చేయాలి చెప్పి ఎవరు చెప్తారు, ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ వాళ్ళు ఎవరికి చెప్తారు, రైల్వే బోర్డుకి చెప్తారు. మరి చెప్పడం అయితే జరిగింది. మరి అది జరిగిందా అంటే ఇంకా జరగలేదు, ఓకేనా, ఇంకా జరగలేదు అది. వీళ్ళేంది ఇప్పుడు మనం కూడా ఏం చెప్తాం, ప్రతి ఒక్కరం కూడా అక్కడ రిక్వైర్మెంట్ ఉంది, అక్కడ లేదని కాదు. ఇక్కడ 2 కండిషన్స్ జరుగుతున్నాయి అన్నమాట. సో రైల్వే బోర్డు థింకింగ్ యాజ్ అంటే దేర్ ప్రాస్పెక్టివ్ వేలో చెప్పాలంటే ఎవ్రీ ఇయర్ మేము జాబ్ క్యాలెండర్ ఇస్తుంది, ఇయర్ వైజ్ అయితే రిలీజ్ చేస్తున్నారు. బట్ ఎగ్జామ్ అయ్యేలోపు ఈ కోర్టు కేసు అని మళ్ళీ నెక్స్ట్ జూలై 26వ తారీఖు నాడు కోర్టు కేసు ఒకటి ఉంది క్వాలిఫికేషన్ సంబంధించి, ఐడియా వాళ్ళు వేయడం జరిగింది. సో ఇక్కడ డిలే అవ్వచ్చు, అంటే బేస్డ్ ఆన్ ది జడ్జిమెంట్ వర్డిక్ట్ ప్రకారం జరగవచ్చు. అయితే ఇక్కడ రైల్వే బోర్డు ప్రకారం ఏంటంటే ఎవ్రీ ఇయర్ మేము జాబ్ క్యాలెండర్ ఇద్దాం అనుకుంటున్నాం కదా, ఇయర్ 32,000 ఇచ్చాం కదా, ఇన్ కేస్ మీరు అడుగుతున్నట్టు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో లెఫ్ట్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 40K అనుకోండి ఎగ్జాంపుల్, 40,000 పోస్టులు నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడానికి ఛాన్స్ అవుతుంది. సో దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్, ఓకేనా. ఛాన్స్ అయితే ఉందన్నమాట ఇవ్వడానికి. లేదు ఒకవేళ ఇన్ కేస్ ఏమైనా డిలే నోటిఫికేషన్ గనక, ఒకవేళ ఏదైతే చెప్పే ఈ ఐఏఆర్ఎఫ్ సంబంధించి ఎమర్జెన్సీ ఉంది,
రైల్వే బోర్డు కన్సల్ట్ చేయాలి. ఇప్పుడు మీరు నేను డిసైడ్ చేయడానికి కాదు. అవునా కాదా? దానికి ఒక సిస్టమ్ ఉంది. రైల్వే బోర్డు మినిస్టర్ వీళ్ళంతా డిసిషన్ తీసుకొని course, if they may be interested, yes, this is the genuine reason. They may be considered, then only it will be increased from 32,000 to 70,000 until and unless this is not at all confirmed in anywhere. సోషల్ మీడియాలో ఇదే జరుగుతుంది అనమాట. లేచిన కాంచి చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే ప్రతి ఒక్కరికి పోస్టులు ఇంక్రీజ్ అయితే హ్యాపీనే. కాకపోతే ఇక్కడ మీరు టూ థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది. కొత్తగా అప్లికేషన్స్ ఏమన్నా ఇస్తారా అంటే ఇవ్వరు. ఎందుకంటే ఇది ఇంకా కన్ఫర్మ్ కాలే కదా. ఈ 32,000ని 70K అనేది రైల్వే బోర్డ్ అఫీషియల్ గా ఎక్కడ కూడా ఇంక ఇవ్వలేదు. ఇది జస్ట్ పిఎంసీ మీటింగ్ లో జరిగిందే మాత్రమే. వీళ్ళిద్దరి మధ్యలో డిస్కస్ జరిగింది. వీళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, సార్ ఇది కాదు సార్, మాకు రిక్రూట్మెంట్ ఉంది, అవసరం ఉంది, మీరు ఇది చేయండి అని చెప్పేసి. అండర్ కన్సిడరేషన్ మాత్రమే ఉంది, ఫైనల్ కాలేదు. ఇక్కడ మీకు టూ థింగ్స్, ఒకవేళ ఫైనల్ ఇంకా కాలేదు, ఫైనల్ అయితే కనుక అందరూ హ్యాపీ అవునా కాదా? స్టిల్ ఇప్పటివరకు కాలేదు. పోతే మీరు ప్రిపరేషన్ అయితే ఆపరు కదా, అవునా కాదా? సో ఇప్పుడు మన కిరణ్ స్టడీస్ యాప్ చాలా మంది ఫాలో అయ్యే వాళ్ళు ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి అన్నమాట కంటిన్యూస్ గా మెసేజ్ చేయడం జరుగుతుంది. సార్ మీ దాంట్లో కోర్స్ తీసుకున్నాం సార్, మీరు అందరూ చాలా మంది రకరకాలుగా చెప్తున్నారు, పోస్టులు ఇంక్రీజ్ అయినాయి అంట కదా, అప్లికేషన్స్ కూడా స్టార్టింగ్ డేట్ కూడా అవుతుందంట కదా, సో అండ్ సో ఎగ్జామ్ డేట్ ఉంటుందంట కదా అని చెప్పి ఈ ఫేక్ అంటే ఇది నిజం కానీ అన్అథరైజ్డ్ నోటీసెస్ గురించి నేను ఎప్పుడు కూడా వీడియో చేయాలని ఎప్పుడు అనుకోను. సో నేను ఆల్మోస్ట్ 1 వీక్ లో చాలా మంది కూడా పర్సనల్ రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. బాబు అది నిజం కాదు, అది అబద్ధం, అఫీషియల్ గా ఏదైనా వస్తే నేను ఖచ్చితంగా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు నేను ఇవ్వడానికి ముందుంటాను తప్పిస్తే అన్అఫీషియల్ గా ఇచ్చిన ఏదైనా సరే నేను ఇవ్వను అని చెప్పి చాలా మందికి కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ టూ థింగ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. పోస్టులు అనేది స్టిల్ ఇప్పటికీ ఇంక్రీజ్ ఇంకా కాలేదు. హోల్డ్‌లో ఉన్నది ఇంక్రీజ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ కోర్టు కేసులు వీటి గురించి మనము జూలై 26వ తారీఖు నాడు మీకు హియరింగ్ ఉందన్నమాట. ఓకేనా? జూలై 26కి ఉంది. జూలై 26కి ఉంది. ఈ రెండిటి మీదనే చాలా మంది స్టూడెంట్స్ కూడా డీవియేట్ అవుతుర్రన్నమాట. సరే డీవియేట్ అయితే కానీ అందరూ అయితారా? కాదు. సిన్సియర్‌గా ప్రిపేర్ అవుతున్నారు. మీరు మన కిరణ్ స్టడీస్ యాప్‌లో నుంచి చాలా మంది స్టూడెంట్స్ లాస్ట్ టైం ఐ థింక్ అంటే ఎగ్జాక్ట్ రఫ్ ఫిగర్ నాకు గుర్తులేదు కానీ 1000కి పైగా గ్రూప్ డి స్టూడెంట్స్ ఆ కిరణ్ స్టడీస్ యాప్ నుంచి సెలెక్ట్ కావడం జరిగింది. డిఫరెంట్ డిపార్ట్మెంట్ ఎన్టీపీస్ ఒక 7 సెలెక్ట్ కావడం జరిగింది. సో నాకు కూడా ఫస్ట్ టైం రైల్వేనే జాబ్ రావడం జరిగింది. దాని తర్వాత రిమైనింగ్ 2 జాబ్లు అంటే టోటల్ గా 3 జాబ్లు రావడానికి కూడా నాకు ఫస్ట్ వచ్చింది రైల్వే జాబే కాబట్టి నేను ఇక్కడ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే పోస్టుల గురించి కేసుల గురించి ఆలోచించకండి. ఈ 1000 మంది కూడా పర్సనల్ గా నాకు అందులో ఒక 100 నుంచి 200 మెంబర్స్ తెలుసు నాకు పర్సనల్ గా. వాళ్ళ ప్రిపరేషన్ అయితే ఏంది, ఎప్పుడు నాకు కాంటాక్ట్ ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే సిన్సియర్ గా ప్రిపేర్ అయ్యి సార్ పోస్టులు పెరుగుతాయా పెరగవా సెకండరీ, కోర్టు కేసు ఏదైనా కానీ అనుకొని ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు ఎవరైతే సిన్సియర్ గా ప్రిపేర్ అయ్యి రైల్వే జాబే నా లక్ష్యం అనుకున్న వాళ్ళు మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు గ్రూప్ డి కోర్స్ తీసుకోవచ్చు. ఇది వాట్సాప్ నెంబర్ అండి, ఇది ఫోన్ చేయొద్దు అనమాట. దిస్ ఇస్ ఫర్ ఓన్లీ వాట్సాప్ నెంబర్ అనమాట. మీరు మెసేజ్ చేయొచ్చు 8886336312. ఈ నెంబర్ మీరు సేవ్ చేసుకొని కిరణ్ స్టడీస్ అని. మీకు ఏ డౌట్ ఉన్నా సరే కోర్సుకు సంబంధించి వివరాలు ఎటువంటి కావాలన్నా సరే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఏదైనా సరే మీరు కనుక యాప్ కనుక డౌన్లోడ్ చేసుకొని మీరు కోర్స్ తీసుకున్నట్లయితే మీకు అక్కడ ఇన్ఫార్మ్ చేస్తాం. కోర్స్కి రిలేటెడ్ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే 8863336312 నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. ఓకేనా? ఇది కోర్సుకి సంబంధించి చాలా మంది ఎన్రోల్ అయ్యారండి. ఆల్మోస్ట్ చాలా మంది స్టూడెంట్స్ కూడా మన తెలుగు రాష్ట్రాల నుంచి బైలింగ్వల్ క్లాసెస్ కూడా ఉండడం జరుగుతుంది. సో స్టూడెంట్స్ రిక్వెస్ట్ కొరకు గ్రూప్ డి కోర్స్ అనేది 1 డే వరకు ఓన్లీ గ్రూప్ డి కోర్స్ అనేది 1 డే వరకు మీకు 499కే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది 1 ఇయర్ వ్యాలిడిటీ అనమాట. ఒక సంవత్సరం వ్యాలిడిటీ తోటి మీకు 1 ఇయర్ తోటి తెలుగు మీడియం యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ మీడియం 2 కూడా అన్ని క్లాసెస్ పీడిఎఫ్ ఫైల్స్ అన్ని కూడా అప్డేటెడ్ క్లాసెస్ ప్రతి ఒక్కటి కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. లిమిటెడ్ స్టూడెంట్స్ కి ఉంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో వీడియోస్ చూసి మీకు నచ్చితేనే తీసుకోండి. అయితే ఇప్పుడు మనము ప్రిపరేషన్లోకి వద్దాం. సరే ఇక మనకు క్లారిటీ వచ్చేసింది. ఇది ఫేక్ నోటిఫికేషన్ డిస్కషన్ జరిగింది నిజమే, కానీ ఇంకా అఫీషియల్ గా పెంచలేదు. మీరు టార్గెట్ గ్రూప్ డి అని పెట్టుకుంటారు చాలా మంది. సో వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ సిలబస్ పైన మీకు అవగాహన రావాలి.
మీకు అర్థమెటిక్ మీకు సిలబస్‌లో ఏందంటే అఫీషియల్ నోటిఫికేషన్‌లో మ్యాథమెటిక్స్ అని ఇస్తారు. 25 క్వెషన్స్ వస్తాయి. 25 మార్కులు ఉంటాయి. జనరల్ సైన్స్ అన్నమాట. అంటే ఇలా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 3 కూడా కలిపి ఉంటది. మీకు ఏందంటే సిలబస్‌లా 10థ్ స్టాండర్డ్ సీబీఎస్ఈ అని చెప్పి మెన్షన్ చేస్తారు. అది కూడా 25 క్వెషన్‌లు 25 మార్కులు. నెక్స్ట్ రీజనింగ్ అన్నమాట. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అని చెప్పి అంటారు. మీకు 30 క్వెషన్‌లు 30 మార్కులు వస్తాయి ఎగ్జామినేషన్ హాల్. నెక్స్ట్ వచ్చేసరికల్లా జీఏ, జీకే, సీఏ అంటే జనరల్ అవేర్‌నెస్ అంటే హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ అన్నీ కూడా జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా 20 క్వెషన్స్ వస్తాయి. 20 మార్కులు. అంటే టోటల్‌గా మీకు 100 క్వెషన్స్ వస్తాయన్నమాట. 100 క్వెషన్స్ వస్తాయి. 100 మార్క్స్ ఉంటాయి. టైమ్ లిమిట్ వచ్చేసరికల్లా 90 మినిట్స్ మాత్రమే ఉంటదన్నమాట. 90 నిమిషాలు మాత్రమే. అయితే నా సజెషన్ ఏందంటే ఎవరైతే సిన్సియర్‌గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మీరు టార్గెట్ ఎన్‌టీపీసీ పెట్టుకోండి ఫస్ట్. ఫస్ట్ టార్గెట్ ఎన్‌టీపీసీ ఉండాలి ఫస్ట్. సెకండ్ గ్రూప్ డి ఉండాలన్నమాట. నేను ఎందుకు అంటున్నానంటే నేను 2 ఎగ్జామ్ రాసాను, క్రాక్ చేశాను కాబట్టి ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళకి ఎబిలిటీ ఉన్న గ్రూప్ డికే స్టిక్ అనే ఉంటారు. అంటే ఎన్‌టీపీసీ అంటే భయపడతారన్నమాట. ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే మీకు మెయిన్స్‌కి వచ్చేసరికల్లా ప్రాబ్లమ్. సీబీటీ 1 మాక్సిమం క్లియర్ చేస్తారు. మెయిన్స్ మీకు 120 క్వెషన్స్ ఉంటాయి. టైమ్ లిమిట్ మాత్రం 90 మినిట్సే ఉంటది. 90 నిమిషాల 120 క్వెషన్స్ సాల్వ్ చేయాలంటది. మెయిన్స్‌లా. గ్రూప్ డీలో ఆల్‌మోస్ట్ ఒకటే ఎగ్జామ్ సింగిల్ పేపర్. ఇక్కడ ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. ఆల్‌మోస్ట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఆల్‌మోస్ట్ అయిపోతున్నాయి కూడా. అయితే ఇక్కడ వచ్చేసరికల్లా మీ యొక్క కాన్సంట్రేషన్ ఏం చేస్తారంటే ఇక్కడ ఎన్‌టీపీసీలా మీరు గ్రాడ్యుయేట్ అయినా గానివ్వండి, అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లెవెల్ అన్నా గానివ్వండి, ఇంటర్ బేస్డ్ అన్నా గానివ్వండి. ఏదైనా సరే మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏందంటే మీకు ఒక క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఫస్ట్ ప్రిపరేషన్ ఎన్‌టీపీసీ పెట్టుకోండి. సెకండ్ గ్రూప్ డి పెట్టుకోండి. ఓకేనా? మీరు ఈ లెవెల్‌లో గనక ప్రిపేర్ అయితే 100% ఇది మిస్ అయినా గ్రూప్ డి వస్తది. నేను గ్రూప్ డి వరకే చదువుతా. నా బౌండరీ లెవెల్ ఇంత వరకే ఉంటా అనుకుంటా. సో లాస్ట్ నోటిఫికేషన్ 2019 నోటిఫికేషన్ మనకి 2022లో జరిగింది. కొన్ని క్వెషన్‌లు నేను ఎన్‌టీపీసీ రాసాను మెయిన్స్, గ్రూప్ డి కూడా రాసాను. నేను ఇక్కడ చూసిన క్వెషన్స్ ఏదైతే గ్రూప్ డిలో వచ్చినా కొన్ని సైన్స్ క్వెషన్స్ అయితే స్పెషల్‌గా సైన్స్ క్వెషన్స్ అయితే చాలా డిఫికల్ట్‌గా అడగడం జరిగింది. అంటే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ క్వెషన్స్ అడగడం జరిగింది. అంటే నా ఉద్దేశ్యం ఏందంటే నేను కన్వే చేయాల్సింది ఎన్‌టీపీసీ అయినా, గ్రూప్ డి అయినా 2 ఒకటే అని చదవండి. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉండి 2 అప్లై చేసిన వాళ్ళు. లేదు సార్ నాకు ఓన్లీ ఐటీఐ, నేను ఓన్లీ గ్రూప్ డి వరకే అనుకుంటే మీరు ప్రిపేర్ అవ్వండి. డజంట్ మ్యాటర్. కానీ మీరు ఎవరైతే 2 ఎలిజిబిలిటీ ఉండి అంటే ఎన్‌టీపీసీకి అప్లై చేసి, గ్రూప్ డి 2 అప్లై చేసిన వాళ్ళు ఎన్‌టీపీసీ జాబ్ వచ్చిందనుకోండి ఎగ్జాంపుల్‌గా 2 జాబ్‌లు ఎన్‌టీపీసీ, గ్రూప్ డి 2 గనక వచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా ఎన్‌టీపీసీకి వెళ్ళిపోతారు. ఆ జాబ్ రిమైనింగ్ గ్రూప్ డి వాళ్ళకి రావడానికి కూడా ఆస్కారం ఉంటది. అంటే ఇండైరెక్ట్‌గా మీరు మిగతా వాళ్ళకి హెల్ప్ చేసినట్టు కూడా ఉంటదన్నమాట. యాస్ వెల్ యాస్ కంపేర్ టు 2 జాబ్‌ల కంటే ఎన్‌టీపీసీ ఈస్ ది బెటర్ జాబ్. ఓకేనా? ఇందులో మీకు అండర్ గ్రాడ్యుయేట్ అయినా, గ్రాడ్యుయేట్ అయినా బోత్ ఆర్ బెటర్ అన్నమాట కంపేర్ టు గ్రూప్ డి కంటే. సో అందుకోసం మై డియర్ యాస్పిరెంట్స్ నేను ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మనం ఎప్పుడైనా సరే చదివేటప్పుడు రకరకాల డౌట్స్ వస్తాయంట. అంటే నేను ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాను. నాకు జాబ్ వస్తదా రాదా? ఫస్ట్ థింగ్. నాకు ఇదే లాస్ట్ అటెంప్ట్. చాలా మంది నన్ను అడిగే క్వెషన్స్ సార్ నాది ఇదే లాస్ట్ అటెంప్ట్. ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏమైనా చెప్పండి. ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయో చెప్పండి. ఇలా రకరకాల డౌట్స్ ఉంటాయన్నమాట. ఈవెన్ నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా నాకు కూడా చాలా డౌట్స్ ఉండడం జరిగింది. అంటే అసలు వస్తదా రాదా? ఆల్‌మోస్ట్ 6 మంత్స్, 1 ఇయర్ టైమ్ స్పెండ్ చేశాను. ప్రతి మనిషికి కూడా డౌట్ వస్తది. అయితే ఫస్ట్ మీరు జాబ్ క్రాక్ చేయాలంటే మీకు ఉండాల్సిన లక్షణం ఏందంటే బిలీవ్ అన్నమాట. అంటే ఎవరిని బిలీవ్ చేయాలంటే మిమ్మల్ని మీరు బిలీవ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు నమ్మండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి. ఎవరినో కాదు. మిమ్మల్ని. ఓకేనా? మిమ్మల్ని మీరు నమ్మితే 100% జాబ్ వస్తది. కొంచెం డిలే అవ్వచ్చు. కానీ మిమ్మల్ని మీరు నమ్మిన రోజు 100% జాబ్ సక్సెస్ అయితది. మిమ్మల్ని మీరు నమ్మండి. మీరు కరెక్ట్‌గా చదువుతున్నారా లేరా? అది కూడా ఇంపార్టెంట్. అది కూడా చాలా ఇంపార్టెంట్. సో, ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. నేను ప్రతి వీడియోలో కూడా ఇది చెప్తాను ఎందుకంటే ప్రాపర్‌గా ఎళ్ళరు. ప్రాపర్‌గా ఎళ్ళకుండా జాబ్ ఎలా వస్తదండి? రాదు గదా! ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి. మన కిరణ్ స్టడీస్ యాప్ ద్వారా మీకు కంప్లీట్ క్లాసెస్ ఉంటాయి. పీడీఎఫ్ ఫైల్స్ అన్నీ ఉంటాయి. దెన్ నెక్స్ట్ ఏం చేస్తారంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ సాల్వ్ చేయండి. మీరు గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నా సరే ఎన్‌టీపీసీ క్వెషన్ సాల్వ్ చేయండి. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మాక్ టెస్ట్‌లండి. ఈ 3 గనక ఏ స్టూడెంట్ అయితే చేస్తారో 3 కూడా 100% జాబ్ క్రాక్ చేస్తారు.
100% జాబ్ అన్నమాట. ఇక అందులో మీకు ఎటువంటి డౌట్ లేదు. ఏ స్టూడెంట్ అయితే కాన్సెప్ట్ నేర్చుకొని, ఏ స్టూడెంట్ అయితే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేసి, ఏ స్టూడెంట్ అయితే మాక్ టెస్ట్ రాస్తారో 100% జాబ్ గ్యారంటీ. మీరు ఈవెన్ దో ఐఏఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే ఇదే ప్యాటర్న్ అన్నమాట. ఈవెన్ దో భారతదేశంలో ఫస్ట్ ఎగ్జామ్ అని కాంపిటీషన్ ఎగ్జామ్ ఉన్నది. సివిల్స్ ఎగ్జామ్ కదా! ఐఏఎస్ గాని, ఐపీఎస్ గాని, ఐఆర్ఎస్ గాని ఏదైనా సరే ఆ స్టాండర్డ్ మీరు ప్రిపేర్ అవుతున్నా సరే, ఈ 3 అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఇదొక ఫార్ములా లాగా అన్నమాట. చాలా మంది ఏం చేస్తారంటే ఏదో ఒకటి బుక్స్ ఫస్ట్ మీరు కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత బుక్స్‌కెళ్ళండి. నేను బుక్స్ చదవద్దని ఎప్పుడు అనను. ఫస్టు క్లాసెస్ ద్వారా మన కిరణ్ స్టడీస్ యాప్‌నే తీసుకోవాలి నేను చెప్పను. మన దాంట్లో అంటే నాకున్న 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ రైల్వేలో ఉంది కాబట్టి, రైల్వేకి సంబంధించే కంప్లీట్ అవగాహన ఉంది కాబట్టి, నేను చెప్తాను మన కిరణ్ స్టడీస్ యాప్. మీకు నచ్చిన ఎక్కడైనా సరే తీసుకోండి. కాన్సెప్ట్ నేర్చుకోండి. దాని తర్వాతనే బుక్స్‌కెళ్ళండి. డైరెక్ట్ బుక్స్ ఇంపార్టెంట్ అంటారు. జెన్యూన్‌గా మీ గుండెల మీద చేసుకొని ఈ వీడియో చూస్తున్న వాళ్ళు హానెస్ట్‌గా చేయండి. హానెస్ట్‌గా మెసేజ్ రిప్లై ఇవ్వండి. కింద కామెంట్ చేయండి. మీరు ఏ బుక్‌నైనా సరే 100% కవర్ చేశారా? 100% కవర్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ 'ఆర్ఎస్ అగర్వాల్' బుక్ మ్యాథమెటిక్స్‌కి అందరూ ఆప్టిట్యూడ్‌కి గాని, రీజనింగ్ గాని ప్రిపేర్ అవుతారు. అందులో ఉన్న ప్రతి క్వెషన్ మీరు సాల్వ్ చేశారా? హానెస్ట్‌గా 100% సాల్వ్ చేశారా? కింద కామెంట్ చేయండి. ఇదనే కాదు ఏ బుక్ అయినా సరే. మీరు లిమిటెడ్‌గా అంటే ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడే ఆ బుక్స్ మీరు పర్ఫెక్ట్‌గా 100% సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా? అందుకోసం కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత బుక్స్‌కెళ్ళండి. ఫస్ట్ బుక్స్ తీసుకోకండి. దాని తర్వాత కాన్సెప్ట్. ఫస్ట్ కాన్సెప్ట్ దెన్ లేటర్ బుక్స్. సో ప్రీవియస్ ఇయర్ క్వెషన్. ఎందుకు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఇంపార్టెంట్ అంటే, నువ్వు చదువుతున్నావు బానే ఉంది. ఏదో బుక్స్ తీసుకోనో, ఎవరో కోచింగ్ సెంటర్‌లోనో జాయిన్ అయ్యి ప్రిపేర్ అవుతున్నావు. కాబట్టి ఎగ్జామినేషన్‌లో వస్తున్నాయా? రాట్లేదా? అసలు ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ వస్తున్నాయి? ఎందుకు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మాక్ టెస్ట్‌లు. నువ్వు చదివింది మొత్తం టెస్ట్ చేసేదన్నమాట. అంటే నీ మైండ్‌ల అర్థమెటిక్‌ల టైమ్ అండ్ వర్క్ మీద నువ్వు ఎంత వరకు నాలెడ్జ్ గెయిన్ చేసావు? నీ కాన్సెప్ట్ ఎంత వరకు వచ్చు? అనేది అంటే మిర్రర్ అన్నమాట. నీ మొఖాన్ని అద్దంలో పెట్టినప్పుడు యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటది కదా! మిర్రర్ అనేది. నీ నాలెడ్జ్‌ని మీకు చూపించేది ఏకైక సొల్యూషన్ ఏందంటే మాక్ టెస్ట్ అన్నమాట. మన కిరణ్ స్టడీస్ యాప్‌లోనే ఆల్‌మోస్ట్ 5,700 పైగా మాక్ టెస్ట్. ఓన్లీ గ్రూప్ డీకే కాదండి. అన్ని రైల్వేకి సంబంధించి అన్ని ఎగ్జామ్స్ అన్నమాట. ఎన్‌టీపీసీ, సీబీటీ 1, సీబీటీ 2, ఏఎల్‌పీ టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3, ఆర్‌పీఎఫ్ ఎస్ఐ, ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్, గ్రూప్ డి అయితేంది. సో, ఆర్ఆర్‌బీ జేఈ, సీబీటీ 1 అయితుంది. అన్నీ కూడా కలిపి కేవలం మీకు ₹500కే 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 కలిపి కూడా మీకు 5,700 మాక్ టెస్ట్ విత్ ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. విత్ ఎక్స్‌ప్లనేషన్ కూడా. మరి ఇక ఇన్ని ప్రిపేర్ అయినప్పుడు జాబ్ ఎందుకు రాదండి? అవునా కాదా? మీరు కాన్సెప్ట్ నేర్చుకుంటున్నారు. ఆ! కాన్సెప్ట్ నేర్చుకుంటున్నారు. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఇవన్నీ కూడా మన కిరణ్ స్టడీస్ యాప్‌లో మీకు అవైలబుల్‌గా ఉంటాయి. ఓకేనా? మీకు అన్నీ కూడా ప్రతి ఒక్కటి ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్కటి కూడా మన కిరణ్ స్టడీస్ యాప్‌లో మీకు కాన్సెప్ట్ ఉంటది. పీడీఎఫ్ ఫైల్స్ ఉంటాయి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఉంటాయి. మాక్ టెస్ట్ ఉంటది. ప్రతి ఒక్కటి కూడా మీరు బయటికెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు రైల్వే మీద ఉన్న ఎక్స్‌పీరియన్స్ అయితే నేను జాబ్ సాధించాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. అవునా కాదా? మనం ఎప్పుడైనా సరే టీచ్ చేస్తున్నాం అంటే మీరు ఏం సాధించారు? మీ అర్హత ఏంది? రైల్వే, పోలీస్ గ్రూప్స్ 3 ఉద్యోగాలు సాధించే అనుభవం. 10 ఇయర్స్ టీచింగ్ ఎక్స్‌పీరియన్స్. జేఎన్‌టీ యూనివర్సిటీ నుంచి ఎంటెక్ గ్రాడ్యుయేట్‌ని అన్నమాట. సో ఇదన్నీ ఆ యొక్క క్వాలిఫికేషన్స్ అన్నమాట. సో ఇప్పుడేందంటే ఈ 3 గనక నువ్వు ప్రిపేర్ అయినప్పుడు 100% జాబ్ వస్తది. కానీ చాలా మంది చేసే మిస్టేక్ ఏందంటే ఓన్లీ క్లాసెస్ గనక వింటారు. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ సాల్వ్ చేయరు. మాక్ టెస్ట్‌లు సాల్వ్ చేయరు. మాక్ టెస్ట్ సాల్వ్ చేయకపోతే నీకు ఎగ్జామినేషన్‌లో టైమ్ మేనేజ్‌మెంట్ ఎలా తెలుస్తది? తెలియదు కదా! అసలు ఏ క్వెషన్‌ని ఎంత టైమ్‌లో చేస్తున్నావో తెలియదు. ఎవ్వరు చెప్పినా, ఏది చెప్పినా సరే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఏ జాబ్ రావాలన్నా రైల్వే ఒకటే కాదు. భారతదేశంలో మీరు ఏ గవర్నమెంట్ జాబ్ రావాలన్నా సరే ఈ 3 ప్యారలెల్‌గా ప్రిపేర్ అవ్వాలి. ప్యారలెల్‌గా అంటే ఏందంటే మండే నుంచి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మండే నుంచి ఫ్రైడే వరకు ప్రతిరోజు మీరు రివిజన్ చేయాలి, చదవాలి ఒక టైమ్ టేబుల్ యేసుకొని. నెక్స్ట్ సాటర్‌డే రోజు ఏం చేయాలంటే రివిజన్ చేయాలి. సాటర్‌డే రోజు ఈ యొక్క సోమవారం నుంచి శుక్రవారం వరకు చదివింది రివిజన్ చేయాలి. రివిజన్ ఈస్ ద కీ సక్సెస్ అన్నమాట. రివిజన్ చేయాలి. సండే రోజు ఏం చేయాలంటే ఒక హాఫ్ డే వరకు రిమైనింగ్ హాఫ్ డే మీరు రెస్ట్ తీసుకోండి. ఒక హాఫ్ డే వరకు సండే జస్ట్ హాఫ్ డే వరకు ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ అంటే మాక్ టెస్ట్‌లు రాయాలి. ఓకేనా? ఇప్పుడు 2022ల రీసెంట్‌గా మనకు ఎగ్జామ్ జరిగినాయి.
టెక్నీషియన్ గ్రేడ్ 1 రిజల్ట్ ఇచ్చారు, టెక్నీషియన్ గ్రేడ్ 3 రిజల్ట్ ఇచ్చారు, ఏఎల్పి కూడా ఇవ్వడం జరిగింది. అయితే టెక్నీషియన్ గ్రేడ్ 3 మన స్టూడెంట్స్ చాలా మంది స్టూడెంట్స్ జాబ్ రావడం జరిగింది. వాళ్ళకి ఆల్మోస్ట్ ఎంతమందికి వచ్చిందో నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు గానండి ఎంతమందికి వచ్చిందని. కొంతమంది స్టూడెంట్స్ ఒక 10, 15 మంది నాకు పర్సనల్‌గా ఫోన్ చేయడం జరిగింది. ఈ 10, 15 మంది కూడా వచ్చింది ఏంటంటే ఈ కాన్సెప్ట్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ మాక్ టెస్ట్. ఇవి రెగ్యులర్‌గా ఫాలో అయిన వాళ్ళు. ఆల్మోస్ట్ ఒక 50 పైగా మన కిరణ్ స్టడీస్ యాప్‌లు తీసుకున్న వాళ్ళు జాబ్ వచ్చింది. కానీ ముందుల నేను అడిగిన కొంతమంది స్టూడెంట్స్‌కి ఫోన్ చేసి అడగడం జరిగింది. నువ్వు జాబ్ క్రాక్ చేయడానికి నువ్వు ఏ ఫార్ములా, ఏ మెథడ్ ఫాలో అయ్యావంటే, నేను ఏదైతే చెప్పినో యాజ్ ఇట్ ఈస్‌గా అదే ఫాలో అయ్యా. జాబ్ వచ్చింది వాళ్ళు. అంటే జాబ్ వచ్చిన వాళ్ళు ఎవరినైనా అడగండి మీరు. ఆ స్టూడెంట్స్ కిరణ్ స్టడీస్ యాప్ అనే అవసరం లేదు. బయట ఎక్కడైనా ప్రిపేర్ అయిన వాళ్ళు గాని, డైరెక్ట్ ఓన్‌గా ప్రిపేర్ అయిన వాళ్ళు జాబ్ అడగండి. జాబ్ ఎలా వచ్చిందంటే వాళ్ళు ఈ మూడే చెప్తారు. ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ప్రాక్టీస్‌కి బుక్స్ అన్నమాట. ఓకేనా? ప్రాక్టీస్ చేయడానికి బుక్స్, నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్, మాక్ టెస్ట్. 3 గనక ఏ స్టూడెంట్ అయితే రెగ్యులర్‌గా ప్రిపేర్ అయితారో 100% జాబ్ వస్తది. మనం ఏం చేస్తామంటే రీజన్స్ ఎతుక్కుంటాం. అవునా కాదా? మనం ఎప్పుడు కూడా ఏం చేస్తాం? ఒక మనిషికి ఒక వీక్‌నెస్ అన్నమాట. అంటే అబ్బా! ఇంకొంచెం టైం ఉంటే జాబ్ వచ్చేదిరా. మార్కే మిస్ అయిందిరా. నాకు ఆ పని ఉండడం వల్ల జాబ్ మిస్ అయిందిరా. అదే నాకు ఇంట్లో ఆ పని లేకపోతే అసలే ఏకదం సూపర్‌గా జాబ్ వచ్చేది. వాడికేముందిరా డబ్బులున్నాయి గాబట్టి వాడు కోచింగ్‌కెళ్ళిండ్రా. ఇప్పుడు నౌ ఏ డేస్ ఇప్పుడున్న జనరేషన్‌ల ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ అమౌంట్‌కే బెస్ట్ క్వాలిటీ తోటి మీకు అన్ని చాలా మందికి కూడా అఫోర్డబుల్ అమౌంట్ తోటి ఇవ్వడం జరుగుతుంది. ఇలా కిరణ్ స్టడీస్ యాప్‌లో కూడా మీకు గ్రూప్ డి కేవలం 499కే 1 ఇయర్ వాల్యూ తోటి ఇవ్వడం జరుగుతుంది. ఇది అఫోర్డబుల్ కాదా? తక్కువలే. కానీ మనం ఏందంటే కన్సిస్టెన్సీ‌గా ఇందులో ఉన్న వీడియోస్ చాలా వీడియోస్ ఉన్నాయి గదా సార్! అవన్నీ చూడాలా? సార్ మాక్ టెస్ట్ ప్రిపేర్ అవ్వాలా? అని చెప్పి రీజన్స్ చెప్పుకుంటుంటే రేపు జాబ్ రాకపోయిన తర్వాత ఎవరిని అడిగినా సరే రీజన్స్ గొప్పగా చెప్తావు. హమ్మయ్య! నా పనయిపోయింది. మనం పక్కనోడి మీద నెట్టేసాం. ఇగో నాకప్పుడు హెల్త్ బాలేదు. అందువల్ల జాబ్ రాలేదు. ఇగో నాకప్పుడు డబ్బులు లేవు. అందువల్ల జాబ్ రాలేదు. నా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకే జాబ్ రాలేదు. ఈ రీజన్స్ అన్ని చెప్పుకుంటావు సరేలే. అయ్యో! వాళ్ళు సింపతి చూపించాలి గదా! మన మీద. రైట్ కరెక్టే. మంచి ప్రాబ్లమ్ ఉందిరా. అందుకే జాబ్ రాలేదు. ఏ నీకిక్కడ గోల్డ్ మెడల్ ఏమన్నా ఇచ్చిర్రా? జాబ్ ఎవడన్నా ఇచ్చిండా? ఇయలే గదా! ఎందుకు? అలాంటి అబద్ధపు మాటలు. నిజంగా నీకుండొచ్చు. ప్రాబ్లమ్ ఉండొచ్చు. కానీ ఫైనల్‌గా జాబ్ ఎవడిస్తాడు నీకు? అలా సాకులు చెప్పుకుంటూ పోతే నష్టపోయేది ఎవరు? ఇంగ అలాంటి సాకులు చెప్పుకుంటూనే జీవితాంతం చెప్పుకుంటూనే ఉంటాం. తినటానికి తిండి లేకపోయినా, ఉండడానికి ఇల్లు లేకపోయినా చాలా మంది కూడా అడ్జస్ట్ అయితూ చాలా మంది కూడా జాబ్ తెచ్చుకున్న వాళ్ళు చాలా మంది. అందులో నేను కూడా ఒకడిని. నేను మీరు అనుకున్న దానికంటే చాలా కష్టాలు ఫేస్ చేసి ఈరోజు ఈ స్టేజ్‌లో ఉన్నా. నేనేం కాదు వేల మంది, లక్షల మంది ప్రాబ్లమ్స్ ఉన్న పేదరికాన్ని మనం ఆయుధంగా చేసుకోవాలని తప్పిస్తే దాన్ని ఒక రీజన్‌గా చూపిస్తూ మన యొక్క సక్సెస్‌ని పోస్ట్‌పోన్ చేసుకోవద్దు. అలా చేసుకునే అలవాటు గనుక ఉంటే ఈ రోజే మానేయండి. ఫస్ట్ మీరు ఒక స్టెప్ ముందలకేయండి. ముందలకేసినప్పుడు అవకాశాలు అవే వస్తుంటాయి. ఇంత తక్కువ అమౌంట్‌కి మన కిరణ్ స్టడీస్ యాప్‌లు ఇవ్వడానికి కూడా మెయిన్ రీజన్ ఏందంటే, నేను కూడా ఒకప్పుడు కోచింగ్ తీసుకోవాలని నాకు ఉండే. కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల యూనివర్సిటీలో ఉన్న బుక్స్ చదువుకొని, యూట్యూబ్‌ని, సోషల్ మీడియాని ఉపయోగించుకొని నేను 3 జాబ్‌లు సాధించడం జరిగింది. మీరు కూడా అలా ఎళ్ళాలి. కానీ రిమోట్ ప్లేసెస్ అంటే విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఎలా చదవాలి, ఏం చదవాలో తెలియదు. ఎక్కువ డ్యూరేషన్ పడతదన్నమాట జాబ్ క్రాక్ అందుకోసమే ఇంత తక్కువ అమౌంట్ ఇవ్వడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్. బెస్ట్ కంటెంట్ తోటి ఇంత తక్కువ అమౌంట్ ఇవ్వడానికి కూడా అదే రీజన్. మీరు సాకులు చెప్తూ పోస్ట్‌పోన్ చేసుకుంటూ ఉంటారా మీ సక్సెస్‌ని? ఈ రోజు నుంచి రియాలిటీకొచ్చి జాబ్ తెచ్చుకుంటారా? మీ పర్సనల్ ఒపీనియన్ అనేది కామెంట్ చేయండి. సో, ఎవరైతే కోర్స్ తీసుకోవాలనుకుంటే ప్లే స్టోర్‌కెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ ఓన్లీ గ్రూప్ డి ఒకటేనే కాదండి. అన్ని రకాల కోర్సెస్ మన కిరణ్ స్టడీస్ యాప్‌లో బైలింగ్వల్ తోటి అవైలబుల్‌గా ఉంటది. కోర్స్‌కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే, పేమెంట్ ఇష్యూ గాని ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే, మీరు ఈ నంబర్‌కి వాట్సాప్ మెసేజ్ చేయండి. కాల్ కాదు వాట్సాప్ మెసేజ్ చేయండి. ఆఫీస్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైమ్ వచ్చినప్పుడు 8-9 ఆ టైంలో ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. కొంచెం డిలే అవ్వచ్చు గానీ 100% రిప్లై ఇస్తాను. ఓకేనా? ఐ హోప్ ఫైనల్‌గా అయితే ఆ యొక్క ఆలోచన ఏందంటే, ఈ 2025 నోటిఫికేషన్ ఏదైతే ఉందో, ఈ 2025 నోటిఫికేషన్ ఏదైతే ఉందో, మన సౌత్ నుంచి సౌత్ అంటే ఎస్పెషల్లీ మన ఏపీ అండ్ తెలంగాణ. ఈ 2 స్టేట్‌ల నుంచి రైల్వేల రైల్వేల ఈసారి మన సత్తా చూపించాలి. ఎప్పుడు కూడా రైల్వే జాబ్స్ అంటే నార్త్ వాళ్ళు ఎక్కువ మంది కాంపిటీషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 పోస్టులుంటే అందులో 70 పోస్టుల దాకా నార్త్ వాళ్ళే ఉంటారన్నమాట. ఈసారి రివర్స్ కావాలి. 100 పోస్టులుంటే మన సౌత్ సికింద్రాబాద్‌ల
ఇందులో 70 మంది మన వాళ్ళు ఉండాలి, ఏపీ కానీ టీజీ కానీ ఉండాలి. రిమైనింగ్ 30% ఎవరైతే నార్త్ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఉండాలి. అలా చేయాలి, అవేర్నెస్ తేవాలి. ఎందుకంటే మన సికింద్రాబాద్ కూడా చాలా మంది మీరు చూడండి నార్త్ వాళ్ళే వస్తారు, ఓపెన్లో కూడా కొట్టుకొని వస్తారు. ఇక అందరి అన్ని జోన్లకు పెట్టుకోవచ్చు అనమాట. సో అందుకోసమే మన టార్గెట్ ఇదే అనమాట. ఈసారైనా సరే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరమని చూడు. చాలా మంది తెలుగు ఛానల్స్ కూడా చాలా మంది కూడా మీకు అవేర్నెస్ అయితే ఇస్తుర్రండి. సో అవేర్నెస్ ఉపయోగించుకొని సో మంచి కంటెంట్ ఉన్న మన కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో వీడియో చూసి మీకు నచ్చితేనే జాయిన్ అవి మీ 10 మందికి చెప్పండి. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సో మచ్.